కానీ కరోనా సమయంలో ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైన అగమ్యగోచరంగా తయారైన కేవలం భారత ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు, బీజేపీ తీసుకున్న నిర్ణయాలని చాలా స్పష్టంగా చెప్తుంది బీజేపీ. సింపుల్ బై సాబ్, మన దేశంలో 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడతారు. కరోనా వల్ల ఆయా రంగాలు కుదేలైనా దెబ్బతిన్నా వ్యవసాయ రంగం సాఫీగా జరిగింది. మనది బలమైనటువంటి గ్రామీణ వ్యవస్థ. వ్యవసాయం మీద ఆధారపడి 60% మంది ప్రజలు మన దేశంలో జీవిస్తూ ఉంటారు. అందువల్ల మనం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలం. ఈ బడ్జెట్లో చూస్తే మీకు వ్యవసాయానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్తున్నారు. కానీ యూరియాని ఇంకా ఉత్పత్తి చేయడానికి అనేక అంశాలను నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రకటించారు. యూరియా అధికోత్పత్తి సాధించాలి, ఇంకా ఎక్కువ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడానికి మేము దోహదం చేస్తాం. యూరియా ఎంత ఉత్పత్తి చేస్తారన్నది ముఖ్యం కాదు కదా, యూరియా ఎంత సబ్సిడీతో రైతులకు అందిస్తారన్నది ముఖ్యం. ఇయర్ ఆన్ ఇయర్ యూరియా వాడకం పెరుగుతూ ఉంది, కెమికల్ ఫర్టిలైజర్ వాడకం పెరుగుతూ ఉంది, రైతుల్లో చైతన్యం పెరిగింది. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల యొక్క సూచనల మేరకు ఫర్టిలైజర్ వాడకాన్ని పెంచుతూ ఉన్నారు. న్యాచురల్గా ఫర్టిలైజర్ వాడకం పెరిగినప్పుడు, సాగు భూమి పెరిగినప్పుడు యూరియా వాడకము, ఫర్టిలైజర్ వాడకం పెరుగుతుంది. దానికి అనుగుణంగా సబ్సిడీ పెరగాలి కదా. సబ్సిడీ పెంచకుండా 3,412 కోట్లు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సబ్సిడీని తగ్గించారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఫర్టిలైజర్ ధరలు పెరగబోతా ఉన్నాయి, యూరియా ధరలు పెరగబోతున్నాయని చెప్పకనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చెప్పింది. అంటే దీనికి రైతులకు ప్రాధాన్యత తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం ఏమనిపిస్తుంది మీకు? మొదటి నుంచి కూడా కేంద్రం, బీజేపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసింది తప్ప రైతులకు రుణమాఫీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం. రైతుల రుణమాఫీ విషయంలో కానీ, రైతుల్ని ఆదుకోవడంలో కానీ, రైతులకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ కేంద్రం నుంచి ఎప్పుడు కూడా ఈ దేశ ప్రజలకు సహకారం దొరకడం లేదు. ఈ దేశంలో రోజు రోజుకు రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి రైతులు ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేస్తూ ఉంటే కూడా రైతులకు వాళ్ళు ఆన్ పేపర్ రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చి కూడా ఈ రోజు కూడా నల్ల చట్టాలు రద్దు చేయలేదు, రైతులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. ఈరోజు బడ్జెట్లో ఒక కీలక అంశం నిర్మలా సీతారామన్ గారు పదే చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఇతోధికంగా ప్రోత్సాహాలు ఇస్తున్నాము. ఎవరైతే ఇంకా 27 సెక్టార్లకు సంబంధించి అనేక రకాల ప్రోత్సాహాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థ తోడ్పాటుకు సహకరిస్తుందా లేదా ఎంఎస్ఎంఈలకు ఇచ్చేది? ఇది మీరు ఒక్కసారి పాత బడ్జెట్లు చూడండి. గత 6 బడ్జెట్లలో ఇదే మాట చెప్తూ వస్తుంది బీజేపీ ప్రభుత్వం. యాక్చువల్గా సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది బాగా. భారీ పరిశ్రమల కంటే కూడా ఈ చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల్లోనే ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉంటుంది. నిజంగా గత 12 సంవత్సరాల నుంచి బీజేపీ ఆ పని చేసి ఉంటే ఈ దేశంలో నిరుద్యోగత ఎందుకు పెరుగుతూ ఉంది? ఈ దేశంలో చదువుకున్న యువకులు ఎందుకు విదేశాల్లోకి వెళ్తూ ఉన్నారు? అసలు ఎంతమంది వెళ్తున్నారు? చదువుకున్న మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈ దేశం నుంచి ఎందుకు బయటకు పోతున్నారు? నిజంగా మీరు 12 ఏళ్ళుగా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. మీరు బాగా పనిచేసి ఉంటే, ఈ మధ్యతరగా పారిశ్రామికవేత్తల్ని మీరు డెవలప్ చేసి ఉంటే మరి ఈ దేశ సంపద పెరిగి ఉండేది, నిరుద్యోగత తగ్గి ఉండేది కదా. అంటే ఈ ప్రభుత్వం మాటలు చెప్తున్నది తప్ప చేతల్లో చేయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ఒక వ్యవసాయానికి పెద్దపీట వేయలేదు, సేఫ్టీకి లేదు, ఫర్టిలైజర్ కూడా సక్రమంగా వేయలేదు. అంటే వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్తున్న మీరు, ఒకవేళ నిజానికి కార్పొరేట్లకు ఎటువంటి పెద్దపీట వేసింది? వాళ్ళకేమైనా ప్రోత్సాహాలు కల్పించిందా? వాళ్ళకేమైనా లక్షల కోట్లు మాఫీ చేసిందా? ఈ బడ్జెట్లో మీకేమైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి? ఇప్పటికే కొన్ని దాదాపు 16 లక్షల కోట్లు బడా కార్పొరేట్లకు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా కార్పొరేట్లకు ఇవాళ మీరు చూస్తే బడ్జెట్లో పెద్ద కార్లు, విదేశీ కార్లు దిగుమతి చేసుకుంటే దాని సుంకాన్ని తగ్గించారు. 1600 సీసీ కంటే పెద్ద మోటార్ బైక్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే దాని మీద సుంకం తగ్గించారు. ఇవి ఎవరికి కావాలండి విదేశీ కార్లు? విదేశీ మోటార్ బైక్లు ఎవరికి కావాలండి? విదేశాల నుంచి విలువైనటువంటి వస్తువులను దిగుమతి చేసుకునేదానికి సుంకాన్ని తగ్గించడం మీద చూపిన శ్రద్ధ రైతులకు సహాయం చేయడంలో లేకుండా పోయింది. ఇంకోటి, ఇప్పుడు పిఎం కిసాన్ యోజన కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వస్తుంది బడ్జెట్. మీరు చూడండి, ఆ పథకం ప్రారంభించినప్పుడు ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చారు, ఈరోజు ఎన్ని లక్షల ఎకరాలకు ఇస్తున్నారో చూస్తే సంవత్సరం రైతుల సంఖ్య పెరగాల, కానీ రైతుల సంఖ్య తగ్గుతుంది. రైతులకు ఇచ్చే సహాయం కూడా తగ్గుముఖం పట్టింది. కేవలం మీరు విమర్శగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఆ పార్టీ మాకు వ్యతిరేకం, మేము ఆ పార్టీని విమర్శించాలన్న కోణం పక్కకు పెడితే, స్ట్రీట్ వెండర్స్కు 30,000 విలువైన క్రెడిట్ కార్డులు ఇస్తాం, అమృత్ పథకానికి 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచుతాం,
అదేవిధంగా ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఇచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ ఇస్తామని చెప్తున్నారు. నవోదయ విద్యాలయాలు ఇస్తామని చెప్తున్నారు. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ కింద 10,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ బడ్జెట్లో కేటాయింపులు కాదా? ఇది తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదా హరీష్ రావు గారు? ఫస్ట్ స్ట్రీట్ వెండర్స్ చెప్పారు. ఏంటిది స్ట్రీట్ వెండర్స్కి వాళ్ళు చెప్పింది? 30,000 కోట్లు అప్పులు ఇస్తారట. అది బ్యాంకులు వాళ్ళకి ఇచ్చే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టేనా? స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చేది అప్పు. అది వాళ్ళకి మేము అప్పిస్తాము, తీసుకోండి, మళ్ళీ అప్పు కట్టండి అన్నాడు. అంటే ఫ్రీగా ఇవ్వమంటారా? అంటే ఫ్రీగా ఇస్తే కాదండి, బెటర్ అంట. సబ్సిడీ ఇవ్వాలి. స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరండి? రెక్కాడితే డొక్కాడని వాళ్ళు. బడా బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు మాఫీ చేస్తారు. ఈ స్ట్రీట్ వెండర్స్కు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇవ్వండి, లేదు ఒక 50% సబ్సిడీ ఇవ్వండి, 30,000 కోట్లు బ్యాంకులలో అప్పిస్తాము. ఇది స్ట్రీట్ వెండర్లకు మీరు చెప్పింది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అప్పులు ఇవ్వడం తప్ప ఇంకోటి లేదు. నవోదయ విద్యాలయాలు చెప్పారు. కేసీఆర్ గారు ఒక 6 డజన్ ఉత్తరాలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను మేము జిల్లాల సంఖ్య పెంచుకున్నాము, మాకు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వండి అని ఒక 6 డజన్ ఉత్తరాలు రాశారు. అది చట్టం. కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే ఈ దేశంలో ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకు మరి తెలంగాణకు మా కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వరండి? వెంటనే ఇవ్వండి. మేము అడిగాం, రాష్ట్ర ప్రభుత్వం మేమున్నప్పుడు రాసాం, బహుశా ఇప్పటి ప్రభుత్వం కూడా రాసి ఉండుంటుంది. ఇవాళ నవోదయ విద్యాలయాలు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి కదా, హక్కుగా రావాలి కదా. మరి ఎక్కడిచ్చారు? నవోదయ విద్యాలయాలు కూడా ఉత్తర భారతదేశంకే ఇచ్చుకోవట్టిరి. మాకు ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలి కదండి. అంటే మీరు చెప్తున్నటువంటి అన్నీ కూడా ఏమైందండి, ఇంత పెద్ద దేశంలో వాళ్ళు పెట్టినటువంటి డబ్బు ఈ అగ్రికల్చర్లో కూడా కొన్ని చూపించారు. వెరీ స్మాల్ మీగర్ అమౌంట్ అవి. అది ఏ మూలకు కూడా సరిపోదు. మన దేశం 160 crores ఉన్నటువంటి ఈ దేశానికి ఆ బడ్జెట్ ఏ మూలకు కూడా సరిపోదు కదా. సో అందువల్ల ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బడ్జెట్ అనేటువంటిది పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు, అన్ని వర్గాలను కూడా సమతుల్యత జరిపే విధంగా, అన్ని రాష్ట్రాలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉండాలి. కానీ ఇది కార్పొరేట్లకు, ఉత్తర భారతదేశానికి మేలు చేసే బడ్జెటే ఇవాళ బీజేపీ ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ఈ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నదే నా మాట.